ఇప్పుడు మనం చూస్తున్నది రొయ్యల టమాటాల ఉల్లిగడ్డల కర్రీ ఎలా చేస్తారో మనము ఒక రూమ్లో ఎలా చేసుకుందామో చూద్దాం. అదే ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఆల్రెడీ మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా మన దీని పేరేంది, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి చేసామండి. ఆల్రెడీ మనం చూస్తున్నాము బాగా కాగుతున్న నూనెలో ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లి పేస్ట్ చూస్తున్నాము. మన నరేష్ అనే వ్యక్తి కలుపుతూనే ఉన్నారు, చాలా బాగా కలుపుతున్నారు. ఆ కలుపుడు చూసి అబ్బో ఇప్పుడే తినాలని అనిపిస్తుంది. మన విజయ్ గారు చూడండి, మన రొయ్యలు ఎలా ఏరాలో మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మన రొయ్యల స్పెషలిస్ట్ విజయ్ గారు ఏమంటారో చెప్దాం, ఆయన మాటలో విద్దాం. యాక్చువల్లీ మేము బ్యాచిలర్ హాస్టల్లో ఉంటామండి. దీన్ని మేము రొయ్యల కర్రీ, ఎండు రొయ్యల కర్రీ ఎలా చేద్దామని ఇందాక చూసాము. చాలా బాగా టేస్ట్ అనిపించింది. దాన్ని మా ప్రయత్నంగా, బ్యాచిలర్ ప్రయత్నంగా చేయాలనుకున్నాం. దానికి తగిన ఎండు రొయ్యలను తెచ్చుకున్నాము. ముందుగా ఎండు రొయ్యలను మీరు చూస్తున్నట్టుగా తలా తోక భాగాలను విడదీయాలి. ఆ విడదీసిన ఎండు రొయ్యలను ఒక గిన్నెలో పక్కకు పెట్టుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తద్వారా అందులో ఉన్న మలినం వెళ్ళిపోతుంది. ఏదైనా ఇసుక పదార్థాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా వెళ్ళిపోతాయి. ఇలా పక్కకు తీసుకున్న రొయ్యల్ని ఇగో అదే మన పక్కకు తీసుకున్న రొయ్యలు ఏవంటే ఇవే రొయ్యలు. మన మలిన పదార్థాలు ఏందనేది ఇవి రెండు మనము సపరేట్గా చేస్తున్నాము. మీరు ఇక్కడ కరెక్ట్గా చూడొచ్చు. మీరు ఇక్కడనే పక్కనే ఉన్నాయి. ఇవి పడేయాల్సినది, ఇవి మనం వాడుకోవాల్సినది. మనం అందులో టమాటాలతోటి స్పెషల్ అన్నాం కదా అండి. ఆ టమాటాలు ఏదో చూస్తారా, ఇప్పుడు మీ ముంగటకు వస్తుంది టమాటా ముక్కలు. చప్పట్లతో ఆనందంతో పులకరించిపోతున్నారని నాకు కూడా తెలుసు. ఇదిగో అండి టమాటాల మనం కోసి పెట్టుకున్నాము. విజయ్ గారు చూడండి మనం రొయ్యలు ఎలా చేస్తున్నావో. ఆల్రెడీ పచ్చిమిర్చి, ఆనియన్స్ బాగా వేగిన దాంట్లో రొయ్యలు వేస్తున్నారండి వీళ్ళు. చూడండి మన నరేష్ అనే వ్యక్తి చెఫ్ అండి దీంట్లో. ఉడికి ఫస్ట్ కారం చూడు, ఇందులో ముఖ్య భాగం పోషిస్తున్న ఆకుకూర ఏందో మీరు ఇప్పుడు కని విని చూడని ఆకుకూర ఇది. అదేందో ఇది చూద్దాం. దీన్ని ఎవరైనా మీరు గెస్ చేశారా లేదా అనేది నేను అడుగుతున్నాను. దీన్ని కోయగూర అంటారు. దీన్ని చక్కగా కోయగూర ఎలా తీయాలో మన విజయ్ గారు ఇప్పుడు చెప్తారు మనకి. అనే మాటలో విందాం. కోయగూరతో ఎండు రొయ్యల ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. ముందుగా మనము మార్కెట్లో దొరుకుతుంది మనకు కోయగూర అంటే. అది ముందుగా తెచ్చుకోవాలి తగినంత. ఒకటి ఎండు రొయ్యలు ఒక 100 గ్రామ్స్ అంటే ఒక రెండు కట్టలు సరిపోతుంది కోయగూర. దానికి తదనుగుణంగా టమాటాలు ఒక 4-5 టమాటాలు చిన్నగా తరుముకోవాలి. ఇలా తరిగిన దాన్ని మనం చూస్తున్నట్టుగా ఎండు రొయ్యలు, ఉల్లిగడ్డలు, మిరపకాయల మిశ్రమం వేగించాలి. తగినంత వేగించిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండు రొయ్యలు వేసుకొని కలుపుకున్న మిశ్రమంలోకి ఇప్పుడు అదే వేగుతున్న మిశ్రమంలోకి మనం ఇప్పుడు ఏం వేసుకుంటున్నామంటే టమాటాలు వేసుకుంటున్నాము. చూస్తున్నాం మనము టమాటాలు మన విజయ్ గారు లేపారు. సన్నగా తరుక్కున్న టమాటాలు ఇప్పుడు మెల్లిమెల్లిగా కింద వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వేయడానికి చూస్తున్నారు మన నరేష్ గారు. అది చూడండి చాలా బాగా వేశారండి విజయ్ గారు. చాలా బాగా కిందికి జారుతున్నారండి. మీరు మనం చూస్తున్నాము పొగలు కూడా బాగా వస్తున్నాయి, వేడి పొగలు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా, ఎంత చీర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చూద్దాం మనం కూడా. చాలా బాగా అసలు అది ఆ కలర్ చూస్తుంటే మనకి నోరు ఊడిపోతుందండి. దీన్ని కనీసం ఒక పసుపు కారం చూడండి, పసుపు కూడా తీసుకుంటున్నాం మనము. పసుపు చూడండి, కలర్ కోసం అని చెప్పేసి కూడా పసుపు వాడుతున్నారు. చూడండి ఇది చూడండి మనం పసుపు చూస్తున్నాము. అదిగోండి మనం అందాదగా మనకు చిటికేడు పసుపు, చిటికేడు మోతాదు ఎంత కావాలో అంత పసుపు వేసుకోవాలండి. చూడండి సరిపోయినంత పసుపు మనం ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా అండి, అదే పసుపు.
ఇప్పుడు ఇది చూడండి, ఇది పచ్చిమిర్చి, దీని పచ్చి కారం అందరు. దీన్ని కూడా మన ఎంత మోతాదు కావాలో మన నరేష్ గారు, చెఫ్ అనే నరేష్ గారు చెప్తారు. అయితే కర్రీకి తగినంత కారం వేసుకోవాలి. ఆ కారం అనేది ఇప్పుడు దీనిలోకి 2 చెంచాల మోతాదుగా వేసుకోవాలి. ఇప్పుడు కాదు, అది కొద్దిగా వేగాక టమాటాలు బాగా వేగించి లాస్ట్ ఇలా వేగిన ఈ మిశ్రమానికి తోడుగా మనం ఆకుకూర వేయబోతున్నామండి. కానీ ఇలా వేసే ముందు ఇది బాగా వేగించాలి. ఒక 5 నిమిషాలు వేగించిన తర్వాత ఈ మూతతో దాన్ని వామం చేయాలి. తర్వాత మన ఆకుకూరలు అందులో కలపడానికి రెడీ చేయాలి. తగినంత ఆకుకూరలు గిల్లుకొని తర్వాత కారం మరియు మనకు వీలైతే కొద్దిగా వాటర్ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తే ఉడకడం ఈజీగా అవుతుంది. ఇలా వేగించిన మిశ్రమానికి తోడుగా ఆకుకూర మిశ్రమాన్ని, ఆకుకూరలు కొయ్యకూరను తగినంతగా అందులో 1 లేదా 2 కట్టలను తుంచుకొని తగినంతగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కొయ్యకూరను ఆ మిశ్రమంతో జతకూరే విధంగా మనము మిశ్రమాన్ని కలుపుకొని దీనిలో వేడిని తగినంత స్ట్రీమింగ్లో ఉంచుకోవాలి. ఎక్కువ మోతాదులో వేడి ఉంచరాదు, తద్వారా ఆకుకూర మాడిపోతుంది. తక్కువ స్ట్రీమింగ్తో దీన్ని వేగించాలి ఈ మిశ్రమాన్ని. తరువాత కొద్దిగా వాటర్ను మనము అడుగు భాగం నుంచి మాడకుండా కొద్దిగా వాటర్ని చేర్చాలి. ఇలా చేర్చిన తర్వాత తిరిగి ఆ మిశ్రమాన్ని ఒక 2-3 సార్లు కలిపి దీన్ని ఇలా కలిపిన తర్వాత తగినంత ఇలా ఆకుకూర మరియు ఆ మిశ్రమం తగినంత ఉడికిన తర్వాత మనము ఇంకా మిగిలిపోయిన ఉప్పు మరియు కారాన్ని ఇప్పుడు వాటికి చేర్చాలి. తగినంత ఉప్పు, ఒక 2 టీ స్పూన్లు కారం, అదేవిధంగా ఒక 2 టీ స్పూన్లు ఉప్పు చేర్చాలి. ఎండు రొయ్యల్లో ఉప్పు శాతం ఉండడం వల్ల ఉప్పు చూసుకొని వేసుకోవాలి ముందుగా, తర్వాత తగినచో చేర్చుకోవచ్చు. కాబట్టి ఉప్పును వీలైనంత కొంచెం తక్కువగా వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని తగిన విధంగా మళ్ళీ వేగించాలి. ఇలా వేగించిన మిశ్రమానికి కొద్దిగా ధనియాల పొడిని చేర్చాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడిని చేర్చి ఆ మిశ్రమాన్ని తిరిగి కలపాలి. మనకు ఆకుకూరతో ఎండు రొయ్యల ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా వాసనగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి. దీని ఫ్లేవర్ కూడా, టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ధనియాల పొడి కలిపిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు దాన్ని వేగించాలి. వావ్, మనకు రెడీ అయిపోయిందండి ఆకుకూరలతో ఎండు రొయ్యల ఫ్రై. ఇది బ్యాచిలర్స్కు చాలా అద్భుతంగా పనికొచ్చే వంటకం అండి. చాలా తక్కువ ఖరీదులో 20 రూపాయల రొయ్యలు మరియు ఒక 5 రూపీస్ ఆకుకూరలతో ఈ మిశ్రమం రెడీ అయిపోతుంది. యథావిధిగా ఉల్లిపాయలు, టమాటాలు, మిగతా ఉప్పు, కారం, ధనియాల పొడి ఇవి చేర్చుకుంటే చాలా తక్కువ ఖరీదులో మంచి టేస్ట్ వంటకం బ్యాచిలర్ సొంతం అయిపోతుంది. దీన్ని బ్యాచిలర్స్ చాలా ఇష్టంగా ఆస్వాదించవచ్చు అండి. ఇది ప్రత్యక్ష అనుభవం ద్వారా చెప్తున్నాము. చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచ్ దిస్ వీడియో డెడికేటెడ్ ఫర్ ఆల్ బ్యాచిలర్స్.